Welcome students and my dear parents. JW 2026 జనవరి 28 షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ విషయానికి వస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మనకు స్టూడెంట్స్ ఎవరైతే మినిమం చదువుకొని వెళ్ళారో మేము కనీసం పేపర్ అటెంప్ట్ చేసి ఆన్సర్ చేశామనేలాగా కొంచెం రిలాక్స్ అయ్యారనేది అయితే చెప్పొచ్చు. బికాస్ మిగిలిన పేపర్స్ అన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పటి వరకు 9 షిఫ్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 8 షిఫ్ట్ పేపర్స్ అయితే ఎలా ఉన్నాయనేది అయితే అర్థం చేసుకుని ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని చూస్తే మ్యాథ్స్ టఫ్ వస్తుందో, ఫిజిక్స్ టఫ్ వస్తుందో, కెమిస్ట్రీ టఫ్ వస్తుందో, ఆన్సర్ చేస్తామో లేదో, మాకు ఆన్సర్స్ వస్తాయో లేదో ఎగ్జామ్ హాల్కి వెళ్ళినా అనుకునే స్టూడెంట్కి కొంచెం రిలాక్స్ వచ్చిందనే చెప్పొచ్చు పేపర్ చూసిన తర్వాత. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అంటే 2 ఇయర్స్ కష్టపడి చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ హాల్లో ఏమి రాయకపోవడం కంటే పేపర్ కొంచెం బాగుండి ఆన్సర్ చేయడం వల్ల ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అది ఈరోజు పేపర్లో వచ్చిందనే చెప్పవచ్చు. ఫిజిక్స్ చేయడానికైతే ఛాన్స్ ఉంది. స్టూడెంట్ కొంచెం కంఫర్ట్గా ఫార్ములాస్ మంచిగా కాన్సెప్ట్స్ అర్థమై నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆన్సర్ చేసేలాగా ఉన్నాం. కెమిస్ట్రీ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మిగిలిన షిఫ్ట్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ డిఫికల్టీ ఉన్నప్పటికీ కెమిస్ట్రీ పేపర్స్ అయితే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బేసిక్గా డయాగ్రామ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో అవి కన్ఫ్యూజ్ చేసిందని చెప్పొచ్చు. మిగిలింది మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ కామన్గా లెంతీ క్వశ్చన్స్తో పాటు కానీ ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా లెంతీ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన వాళ్ళకి ఆన్సర్స్ వచ్చేలాగా అయితే ఉన్నాయి. హై వెయిటేజ్ విషయానికి వస్తే ఎలక్ట్రోస్టాటిక్స్, వెక్టర్స్ 3D, రే ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. కామన్గా ఈ చాప్టర్స్ హై వెయిటేజ్ అని అందరు చదువుకొని ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. హై వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో చాప్టర్స్ ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఎంత చదివారన్న దానికంటే ఎంత టైం మేనేజ్మెంట్ చేశారన్న దాన్ని బట్టే పేపర్ యొక్క మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా స్టూడెంట్కి పేపర్ డిఫికల్టీ విషయానికి వస్తే మెయిన్గా మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దాంట్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇకపై స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా మళ్ళీ ఏప్రిల్ షిఫ్ట్లో ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి మీరు దీనికి కూడా సిద్ధంగా ఉండాలి. మెయిన్గా ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు a+b² ఏంటి అంటే అందరు చెప్తారు a² + b² + 2ab. అదే ఎగ్జామ్ హాల్లో మీకున్న టెన్షన్కి a² + b² + 2ab = అని పెడితే ఇది రివర్స్ అవుతుంది. మీకు వచ్చిన ఆన్సరే కానీ ఆ టెన్షన్కి అది ఒకసారి క్లిక్ అవ్వడానికి కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి. అలాంటి టైప్ క్వశ్చన్స్ ఇక్కడ లాజికల్గా స్టూడెంట్ని ఎంత చదివారన్న దానికంటే ఎంత కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలన్న దాన్ని టెస్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి పేపర్స్ అయితే. సో నెక్స్ట్ మీ పేపర్ ఏప్రిల్ అటెంప్ట్కి ఏదైనా ఉండొచ్చు కాబట్టి ముందుగానే దానికి సంబంధించి ప్రిపరేషన్ అయితే మీ పేపర్ వచ్చిన తర్వాత కంపల్సరీగా మీ పేపర్ ఎలా రాశారు అనేది రివ్యూ అయితే తీసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.